హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాయి కుమార్. సో ఈరోజు మనము పైథాన్ యూజ్ చేసి స్టార్ ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేయాలని చెప్పి చూద్దాం అన్నమాట. సో ఈరోజు మనం సింపుల్గా ఉండే 7 ప్యాటర్న్స్ అంటే 7 స్టార్ ప్యాటర్న్స్ ఏంటి, ఎలా ప్రింట్ చేయాలి, సో వాటికి అలా లాజిక్ ఏంటి, సో ఎలా లాజిక్ అప్రోచ్ అవ్వాలి, ప్లస్ అలానే మనకి కోడ్ అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుంది, సో మనము డీబగ్ చేస్తూ సో కోడ్ స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుందని చెప్పి కూడా మనము చూద్దాం అన్నమాట. ఓకే, దానికోసం వచ్చేసి మీకు పైథాన్ వచ్చి ఉండాలి. సో పైథాన్లో మళ్ళీ ఫర్ లూప్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, ప్లస్ యూజర్ ఇన్పుట్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. సో అలానే మనము స్ట్రింగ్ కన్వర్షన్స్ అని ఉంటాయన్నమాట. సో టైప్ కన్వర్షన్స్, డేటా టైప్ కన్వర్షన్స్ అని ఉంటాయన్నమాట. సో అలా ఎలా అంటే ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా మీకు ఐడియా ఉంటే సో ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేను వచ్చేసి index.py అని చెప్పేసి నేను ఫైల్ క్రియేట్ చేశాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనము సో విల్ బి స్టార్టింగ్ విత్ ఫర్ లూప్. యాక్చువల్లీ ఫర్ లూప్ అంటే ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా అది ప్రింట్ చేస్తూ ఉంటుంది. దేన్ని బేస్ చేసుకొని అంటే ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా ప్రింట్ చేస్తూ ఉంటుంది. సో ఆ కండిషన్ అనేది మెట్ అయ్యేంత వరకు. సో లెట్స్ సే మనకి ఒక ఒక స్టేట్మెంట్ కావాలనుకోండి. సో లెట్స్ సే నాకు ఒక లైన్ 100 టైమ్స్ ప్రింట్ కావాలి. సో అలా అని చెప్పేసి నేను ప్రింట్ అని చెప్పేసి ఇలా నేను లైన్ 1 అలా అనుకోండి. లైన్ 1 అనేది కంటెంట్. సో మనకి ఇలా ఈ లైన్ అనేది నాకు 100 టైమ్స్ ప్రింట్ కావాలి, లైన్ 1 అనేది 100 టైమ్స్ ప్రింట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తే మనము 100 టైమ్స్ రాయాలి. అవునా. ఇలా 100 టైమ్స్ ప్రింట్ అని చెప్పి రాసేసుకొని వెళ్ళిపోతే మనము అంటే చేసేయాలా. సో అప్పుడు మనకి ఈ యొక్క లైన్ అనేది 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దాన్నే అవుట్పుట్ కింద చూపిస్తున్నా చూడండి. సో మనకి ఇలా అవుట్పుట్ కావాలి అంటే పైథాన్ 3 స్పేస్ index.py అనేది అవర్ ఫైల్ నేమ్ అన్నమాట. సో పైథాన్ 3 అని చెప్పేసి మనకి రాస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసారా మనకి 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. అవునా. సో మనకి ఇలా 5 టైమ్స్ రాసాం కాబట్టి 5 టైమ్స్ వచ్చినాయి. అదే 100 టైమ్స్ కావాలి అంటే 100 టైమ్స్ రావాల్సి వస్తుంది. అవునా. సో మనకు ఇలా 100 టైమ్స్ రాయకుండా ఉండడానికి మనకి ఏమవుతుంది అంటే సో మనకి ఈ ఫర్ లూప్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో అదే నేను చూడండి ఇక్కడ ఫర్ ఒక 2 లైన్స్లో అయిపోతుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడ నుంచి 0 నుంచి స్టార్ట్ చేసుకొని ఎప్పటివరకు మనకి 100 కావాలనుకోండి. సో ఇక్కడ 100 అని ఓకే ఇలా రాసామనుకోండి. నేను ఏం చేస్తున్నా ప్రింట్ లైన్ 1. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ యొక్క లైన్ అనేది లైన్ 1 అనే ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ప్రింట్లో రాసామో సో అది వచ్చేసి మనకి 99 టైమ్సే ప్రింట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఎందుకు అంటే ఇక్కడ మనకి 0 నుంచి స్టార్ట్ పెట్టుకొని ఇది 100 - 1 ఓకేనా. 100 - 1 చేసి అంటే 99, 0 నుంచి 99 వరకు ప్రింట్ అవుతుంది అనమాట. సో అది చూడండి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ 1 అని చెప్పేసి ఉంది కదా. బట్ మనకి చూడాలి అంటే ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది, లైక్ కౌంట్ కూడా చూడాలి అనుకుంటే మనం ఏం చేయవచ్చు అంటే ఇక్కడ అని చెప్పేసి రాసేసి మనం ఇలా చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకి 0 నుంచి ఇది కాదు సారీ ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి 0 నుంచి మొదలుకొని సో మనకి 99 టైమ్స్ ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఫర్ లూప్లో మనకి ఏమవుతుంది అంటే పైథాన్లో అయినా ఎక్కడైనా కానీ సో ఇది స్టార్టింగ్ పైథాన్లో అయితే స్టార్టింగ్ 0 వాల్యూ ఏదైతే ఉందో సో అది మనం మెన్షన్ చేసినట్లయితే 0 నుంచి అంటే మనకి ఏదైతే మనం మెన్షన్ చేస్తామో 1 or 2 or 4 5 6 లైక్ దట్ అంటే అలా మెన్షన్ చేసామనుకోండి ఆ యొక్క పర్టికులర్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. లేదు మనం ఏం మెన్షన్ చేయలేదు అనుకోండి సో అది ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్గా 0 నుంచి తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన 0 అనేది మెన్షన్ చేసిన చేయకపోయినా నో ఇష్యూస్ అన్నమాట. ఇన్ కేస్ మనకి 5 నుంచి కావాలనుకోండి సో ఇది ఇప్పుడు 5 నుంచి 100 వరకు ప్రింట్ చేస్తుంది అనమాట. ఒకసారి మనం ఇక్కడ కూడా అవుట్పుట్ చూసినట్లు అనుకోండి. సో ఇక్కడ మనము దీని కింద చూస్తే ఇక్కడ సో ఇక్కడ చూడండి 5 నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి. అవునా. 5 నుంచి 99 వరకు. సో అలా అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనం మెన్షన్ చేస్తే ఆ వాల్యూ నుంచి తీసుకుంటుంది, లేదు అంటే బై డిఫాల్ట్గా 0 నుంచి తీసుకుంటుంది అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో సో ఇప్పుడు నేను ఇక్కడ 1 అనేది యాడ్ చేశాను అలా. సో 1 నుంచి నాకు 100 వరకు కావాలి. సో ఇప్పుడు మనం 1 నుంచి 100 వరకు చేసినట్లయితే సో చూడండి అంటే 99 టైమ్స్ అవుతుంది కరెక్ట్గా.
అవునా, అంటే ఎగ్జాక్ట్లీ 1 నుంచి కౌంట్ చేస్తే. అదే మనం ఇందాక 0 నుంచి కౌంట్ చేసాం కాబట్టి 0 ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అది కూడా 100 టైమ్స్ అయ్యి ఉండే. సో ఇప్పుడు నేను 1 నుంచి స్టార్ట్ పెట్టు అని చెప్పేసి చెప్పేశాను అనమాట. సో ఇది 1 నుంచి స్టార్ట్ అయిపోయి సో మనకి 99 టైమ్స్ ప్రింట్ అయిపోయింది అనమాట. బట్ మనకి ఇక్కడ 100 టైమ్స్ ప్రింట్ కావాలి, 99 టైమ్స్ వద్దు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 100 + 1 ఇలా మనము చెప్పినట్లయితే అది వచ్చేసి మనకి 100 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇక్కడ పైథాన్ అనేది ఏం చేస్తుందంటే 100 - 1 చేస్తుంది. 100 - 1 అంటే ఎంత, 99. సో 99కి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము +1 అని చెప్పేసి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ప్రింట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకి 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని అవుట్పుట్లో సో ఇక్కడ చూసారా 100 వరకు ప్రింట్ అయిపోయింది. సో ఇది ఫర్ లూప్ సింపుల్గా మనకి 2 లైన్స్లో అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మనకి ఈ రేంజ్ ఏదైతే రేంజ్ ఉందో సో ఇనిషియలైజేషన్, సో ఇదేమో ఐ అనేది ఇనిషియలైజేషను, ఇదేమో కండిషను. ఓకేనా, ఈ రేంజ్ అనేది మనం 0 నుంచి 100 వరకు ప్రింట్ అని చెప్పేసి మనము కండిషన్ ఇచ్చాము. సో ఈ రేంజ్ అనేది స్టెప్ బై స్టెప్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో అంటిల్ అన్లెస్ 100 ఏదైతే ఉందో 100 + 1 అంటే 99 + 1 ఏదైతే ఉందో అప్పటి వరకు అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఓకే, సో అందుకే ఇది మనకి 99 + 1 100 టైమ్స్ ఇది ప్రింట్ అయిపోయింది. సో ఇది సింపుల్గా ఫర్ లూప్. ఓకే, సో ఇప్పుడు మనము సో యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి చూద్దాము. సో మనకి ఏదైతే యూజర్ ఇస్తారో సో యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్నే మనం యూజర్ ఇన్పుట్ అంటారు నార్మల్గా. సో ఇది నేను క్లియర్ చేసేస్తున్నా. సో మనము యూజర్ ఇన్పుట్ అనేది పైథాన్లో ఎలా తీసుకోవచ్చు అంటే సో ఇక్కడ మనం నార్మల్గా ఒక వేరియబుల్ తీసుకోండి. సో నేను నార్మల్గా యూజర్ వాల్యూ అని చెప్పేసి తీసుకున్నాను. యూజర్ వాల్యూ ఈక్వల్ టు సో ఇక్కడ ఇన్పుట్ అని చెప్పేసి మనకు ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా, పైథాన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్పుట్. సో ఇప్పుడు నేను ప్రింట్ సో నేను నార్మల్గా యూజర్ వాల్యూ అని చెప్పేసి నేను చూసాను అనుకోండి. ఓకేనా, దీనికంటే ముందు మనం ఏం చేయవచ్చు అంటే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి. ఓకేనా, సో మనకి అది కూడా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో తెలుస్తుంది అనమాట, మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూసారా ఇక్కడ మనకి ఎంటర్ ఏ వాల్యూ ఓకే, సో నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి స్టార్ట్ పెడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు మనకి వాల్యూ ఎంటర్ చేసేంత వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇలానే ఉంటుందన్నమాట. సో మనము ఇప్పుడు ఒక 5 అని చెప్పేసి ఎంటర్ చేద్దాము. ఓకే, 5 అని చెప్పి ఎంటర్ చేసి నేను ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి 5 అని చెప్పేసి అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు అంటే అవుట్పుట్ అండ్ యూజర్ ఇన్పుట్ అని డైరెక్ట్ రాకుండా సో ఇలా కోట్స్ పెట్టేసి అవుట్పుట్ అని చెప్పేసి ఇలా కామా పెట్టేసి సో నేను మళ్ళీ ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది 5 ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూసారా మనకి అవుట్పుట్ యాజ్ ఈజ్ 5 వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్గా పైథాన్లో మనం ఏదైతే ఇన్పుట్ ద్వారా తీసుకుంటామో అంటే ఈ యొక్క ఇన్పుట్ ఫంక్షన్ నుంచి ఏదైతే తీసుకుంటామో వాల్యూ సో దాని యొక్క టైప్ వచ్చేసి మనకి స్ట్రింగ్లో ఉంటుందన్నమాట. ఓకేనా, స్ట్రింగ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది 5 ఎంటర్ చేశారు మళ్ళీ. సో ఇక్కడ చూసారా మనకి అవుట్పుట్ వచ్చేసి క్లాస్ str అని చెప్పేసి వచ్చింది. అవునా, సో క్లాస్ str అంటే ఈ యొక్క వాల్యూ ఏదైతే ఉందో మన ఈవెన్ 5 అని చెప్పి మనం నెంబర్లో ఎంటర్ చేసా కానీ అంటే ఇంటీజర్లో ఎంటర్ చేసినా కానీ సో పైథాన్ అనేది ఏం చేస్తుంది అంటే దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అవునా, అంటే స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది అన్నమాట. సో దానికి మనం ఏం చేయాలంటే దాన్ని మనము నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఫర్ లూప్ తోటి వర్క్ అదే రేంజ్లో వర్క్ చేయాలి అంటే మనము దాన్ని ఇన్పుట్ని మనము ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తేనే మనకి అది ఈ రేంజ్ అనే మెథడ్ ఏదైతే ఉంటుందో అది నెంబర్స్లలో తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, సో అదే ఇప్పుడు మనము అవుట్పుట్ చూసినట్లయితే python 3 index.py అని చెప్పేసి ఎంటర్ చేస్తే మనకి ఎంటర్ ఏ వాల్యూ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక 7 ఎంటర్ చేస్తున్నా. ఓకే, సో ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చి మనకి ఇంటీజర్ అని చెప్పేసి వచ్చిందన్నమాట. సో ఇది మనకి టైప్ కన్వర్షన్స్ అంటారు. ఓకేనా, మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ మనకి స్ట్రింగ్ అని చెప్పేసి బై డిఫాల్ట్గా వాల్యూ వస్తుంది, దాన్ని మనము ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనము ఓకే ఇది నేను తీసేస్తున్నా, ఇప్పుడు అవసరం లేదు. సో ఇప్పుడు మనము సాలిడ్
ఓకేనా. సాలిడ్ రెక్టాంగిల్ అంటే ఏంటి, సాలిడ్ స్క్వేర్ మనము ప్రింట్ చేద్దాము. స్క్వేర్ ప్యాటర్న్ ఉంటుంది కదా, సాలిడ్ స్క్వేర్ అంటే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో సాలిడ్ స్క్వేర్ అంటే మనకి నార్మల్గా ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. సో మనకి ఇలా స్టార్స్ పక్క పక్కన సైడ్ బై సైడ్ ఇలా ఒక్కొక్కటి సాలిడ్గా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనము అది ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అని చెప్పేసి చూద్దాము. ఓకే. సో ఇప్పుడు నేను ఫర్ లూప్ స్టార్ట్ చేస్తున్నా. ఓకేనా. ఫర్ మనం ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్ ఫర్ అని చెప్పేసి తీసేసుకొని ఒక వేరియబుల్ అని చెప్పేసి ఏదైనా తీసుకున్న ప్రాబ్లం లేదు. నేను నార్మల్గా స్టార్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకేనా. సో ఇన్ అనేది ఆ యొక్క రేంజ్లో రాయాలన్నమాట. ఓకేనా. రేంజ్ అని చెప్పేసి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మనకి 1 నుంచి ఈ యూజర్ వాల్యూ ఏదైతే ఇస్తాడో అక్కడి వరకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే నేను నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. ఓకే. సో నేను నార్మల్గా హాయ్ అని చెప్పేసి నార్మల్గా ప్రింట్ చేస్తున్నా. హెచ్ఐ. ఓకే. సో ఇప్పుడు నేను నార్మల్గా అవుట్పుట్ చూసినట్లయితే ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది. నేను ఒక 3 టైమ్స్ ఎంటర్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏదో ఎర్రర్ వచ్చింది. ఏంటి అంటే ఇక్కడ మనము యూజర్ వాల్యూ దగ్గర ఐ అని చెప్పి ఎక్స్ట్రా రాసామన్నమాట. సో అది మ్యాటర్, బట్ అది రాంగ్. మనం రాయాల్సిన ఏంటి అంటే యూజర్ వాల్యూ. ఓకే. సో పైథాన్ 3 ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు నేను 5 ఎంటర్ చేశాను. సో ఇక్కడ చూసారా మనకి 1 2 3 4 టైమ్స్ మాత్రమే హాయ్ అని చెప్పి వచ్చింది. ఎందుకు అంటే ఈ యొక్క రేంజ్ అనేది ఏం చేసిందంటే 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని మనము యూజర్ వాల్యూ ఎంత ఇచ్చామో 5. సో నేను ఇందాక చెప్పినట్టు మనం ఏదైతే వాల్యూ ఇస్తామో సో ఆ లాస్ట్ వాల్యూలో పైథాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూ -1 చేసి మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో అందువల్ల మనకి ఇది ఏమైంది అంటే 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని 5 వరకు ప్రింట్ చేయదు. 5 - 1 అంటే ఎంత, 5 - 1 అంటే ఎంత, 4. ఓకేనా. 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని 1 2 3 4 వరకు మాత్రమే ప్రింట్ చేస్తాను అనమాట. ఓకేనా. అందుకే మనకి ఇక్కడ హాయ్ అని చెప్పి 1 2 3 4 టైమ్స్ మాత్రమే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి 5 టైమ్స్ కావాలంటే మనం ఏం చేయవచ్చు, జస్ట్ +1 అని చెప్పి యాడ్ చేసినట్లయితే సో మనకి అది 5 టైమ్స్ ఇప్పుడు ప్రింట్ అవుతుంది. అది ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. చూడండి ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది. మళ్ళీ 5 ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేయలేదు. సో ఇక్కడ నేను సేవ్ చేయలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఇప్పుడు చూసారా మనకి 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. ఓకేనా. సో అలా అన్నమాట. సో మనం జస్ట్ యూజర్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఒక +1 యాడ్ చేస్తే అది యాజ్ ఈజ్ మనం ఏ వాల్యూ అయితే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సాలిడ్ ఇందాక అనుకున్నాం కదా, సాలిడ్ స్టార్ ప్యాటర్న్ ప్రింట్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ దానికోసం వచ్చేసి మనము ఆల్రెడీ స్టార్ అని ఉంది కదా. ఓకే. సో మనం ఏం చేయవచ్చు అంటే జస్ట్ స్టార్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకోండి. ఓకేనా. సో దీన్ని సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ తీసేసుకొని జస్ట్ ఒక స్టార్ని ఇలా, మనకి స్టార్ అంటే మనకి ఇంటూ అన్నమాట. ఇక్కడ మన కీబోర్డ్లో ఇంటూ ఉంటుంది. సో మీకు నార్మల్గా పైన అంటే ఈ పైన అయితే నెంబర్ 8 మీద ఉంటుంది. మీకు ఇన్ కేస్ రైట్ సైడ్ నెంబర్ ప్యాడ్ ఉందనుకోండి, సో అక్కడ మీకు 9 పైన ఉంటుంది. ఓకేనా. సో ఇలా యాడ్ చేసి తర్వాత మనం ఇంటూ చేయాలి. దేంతో, యూజర్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇంటూ చేసి ఏమవుతుంది అంటే సో మనకి కావాల్సిన సాలిడ్ రెక్టాంగిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటి అని చెప్పేసి మనము నెక్స్ట్ డిబగ్ చేసుకుంటూ వెళ్దాము. బట్ ఫస్ట్ అయితే మనము అవుట్పుట్ చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఫైల్ రన్ చేసిన తర్వాత ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది. సో నేను నార్మల్గా 8 ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. అవునా. సో ఇక్కడ డౌన్ కూడా 8 రావాలి, అంటే 8 ఇలా రోస్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 8 9 కాదు. ఓకే. 1 2 3 4 5 6 7 8 కరెక్ట్. ఓకే. బట్ ఇది మనకి చూడడానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా స్టార్స్. సో మనం ఏం చేయవచ్చు అంటే జస్ట్ ఇక్కడ స్టార్ దగ్గర వచ్చి ఇక్కడ ఏదైతే మనము కొటేషన్స్లో స్టార్ పెట్టామో ఒక జస్ట్ స్పేస్ యాడ్ చేసి మనం మళ్ళీ రన్ చేసినట్లయితే సో మనకి ప్రతి స్టార్కి మనకి స్పేస్ వస్తుంది అనమాట. నేను మళ్ళీ 8 ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి, సో ఎంత బాగుంది ఈ పైన. ఓకే, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది, నేను క్లియర్ చేశాను.
సో ఇందాక ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఎంత క్లియర్గా ఉందో చూడండి. సో మనం ఒక స్పేస్ యాడ్ చేయడం వల్ల మనకి ప్రతి స్టార్కి మధ్యలో స్పేస్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఇది చూడడానికి బాగుందన్నమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి దీన్ని సాలిడ్ రెక్టాంగిల్ అంటారు. ఓకేనా. సాలిడ్ స్క్వేర్ రెక్టాంగిల్, ఇది మనకి స్క్వేర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో అందువల్ల దీన్ని సాలిడ్ స్క్వేర్ రెక్టాంగిల్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు మనము డీబగ్ అనేది చేద్దాము. ఎలా ఏంటి ఇది ఎలా ఇంటర్నల్గా రన్ అవుతుంది, సో మన కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది, ఎలా ప్రింట్ అవుతాయి అని చెప్పేసి చూద్దాము. సో దానికోసం వచ్చేసి మనకి డీబగ్గర్ అని చెప్పేసి ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. దీన్ని వచ్చేసి డీబగ్గర్ ఆర్ బ్రేక్ పాయింట్ అంటారు. సో ఇలా మనకి డైరెక్ట్గా ఇలా ఈ సైడ్కి వచ్చేసి చూసినట్లయితే ఇలా మనకి రెడ్ కలర్లో ఉంటుంది. సో మీకు ఏ లైన్ దగ్గర కావాలో ఆ లైన్ దగ్గర పెట్టేయండి. సో నేను నార్మల్గా ఈ ఫర్ లూప్ మీ నుంచే పెట్టేస్తున్నా. సో నేను ఎప్పుడైతే ఫైల్ రన్ చేస్తానో, ఓకేనా, ఫైల్ అంటే ఎప్పుడైతే నేను అవుట్పుట్ కావాలో నేను చెప్తానో, ఓకే, అప్పుడు ఇది ఇక్కడ నుంచి రన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ రన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి స్టార్ట్ డీబగ్గింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి పైథాన్ ఫైల్ అంటుంది కదా. సో ఇక్కడ పైథాన్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి సెలెక్ట్ చేసుకోగానే సో ఇప్పుడు చూసారా మనకి ఫైల్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఇక్కడ చూసారా మనకి రన్ అయ్యి ఏమంటుంది, ఎంటర్ ఏ వాల్యూ ఉంటుంది. మనం ఏం రన్ చేయలేదు, అవునా. సో అలా అన్నమాట. సో ఇక్కడ మనకి రన్ చేయకుండానే సో మనం ఎప్పుడైతే స్టార్ట్ డీబగ్గింగ్ అని ప్రెస్ చేస్తామో ఫైల్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ అనేది మనకి అంటే మన వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తామో దానికోసము అది వెయిట్ చేస్తుంది అనమాట. సో నేను వచ్చేసి 5 ఎంటర్ చేశాను. 5 ఎంటర్ చేసి మళ్ళీ ఎంటర్ క్లిక్ చేశాను. సో నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఇక్కడ మనకి ఒక ఎగ్జిక్యూషన్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎగ్జిక్యూషన్ లైన్, ఇది ఒక ఎల్లో కలర్లో వచ్చింది కదా ఈ బ్లింక్ అవ్వకుంటూ కర్సర్. సో దాన్ని ఎగ్జిక్యూషన్ లైన్ అంటారు. ఓకేనా. సో అది ఎలా రన్ అవుతుంది ఏంటి అని చెప్పి నెక్స్ట్ చూద్దాం అన్నమాట. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకి యూజర్ వాల్యూ మనం ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇచ్చామో ఇక్కడ, సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే వేరియబుల్స్ క్రియేట్ అయినాయి. సో మీకు ఆల్రెడీ పైథాన్ తెలిసి ఉంటే మనకి గ్లోబల్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ అని చెప్పేసి మనకి ఉంటాయన్నమాట. ఈవెన్ బ్లాక్ స్కోప్ అవి కూడా ఉంటాయి. ఓకేనా. సో అందులో వచ్చేసి మనకి ప్రజెంట్ అయితే లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పేసి క్రియేట్ అయింది. ఓకేనా. సో అందులో వచ్చేసి మనకు ఒకటి యూజర్ వాల్యూ ఏంటి, మనము ఇచ్చిన యూజర్ ఇన్పుట్ అన్నమాట. ఓకేనా. అది ఈ యొక్క వేరియబుల్లో స్టోర్ అయి ఉందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ లైన్ ఇక్కడ మనకి పైన ఒక ఇలా బటన్స్ తోటి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనము ఈ యొక్క స్టెప్ ఓవర్ అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఏమవుతుందంటే అది ఒక నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది అన్నమాట ఎగ్జిక్యూషన్ అనేది. ఓకేనా. సో ఈ ఎగ్జిక్యూషన్ లైన్ అనేది నెక్స్ట్ లైన్కి మూవ్ అయింది. అది ఇప్పుడు 8 నెంబర్ 8 ఏదైతే ఉందో లైన్ కోడ్లో అక్కడ దాని మీద ఆగిందన్నమాట. సో ఇప్పుడు దాని మీద ఆగినప్పుడు ఏమవుతుందంటే ఈ వేరియబుల్ ఏదైతే ఉందో స్టార్ వేరియబుల్ అని చెప్పేసి ఫర్ లూప్లో దానికి చూసారా మనకి 1 అని చెప్పి అసైన్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మనము రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టామో 1 నుంచి. సో ఇలా 1 నుంచి స్టార్ట్ పెట్టడం వల్ల ఈ స్టార్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్గా 1 నుంచి తీసేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ సో ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే ఏమవుతుందంటే సో ఇక్కడ చూసారా మనకి స్టార్స్. సో స్టార్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ 5 వచ్చాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 విత్ స్పేస్, ఒక స్పేస్ కూడా ఎక్స్ట్రా వచ్చింది, అవునా. సో ఇక్కడ ఏమైంది అంటే మనకి ఏదైతే స్టార్స్ అని చెప్పే వేరియబుల్ ఉందో మనం ఏం చేస్తున్నాం, ఒక స్టార్ని యూజర్ ఇచ్చిన వాల్యూ, యూజర్ ఏం వాల్యూ ఇచ్చాడు మనకి ఇందాక చూసుకున్నట్లయితే 5 అని చెప్పేసి యూజర్ వాల్యూ ఇచ్చాడు కదా. సో ఇచ్చిన యూజర్ వాల్యూ ఇంటూ ఈ యొక్క స్టార్ అంటే 5 ఇంటూ ఈ స్టార్ అన్నమాట. అంటే 5 టైమ్స్ మనము మల్టిప్లై చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. ఫస్ట్ టైము మల్టిప్లై అయింది. సో ఇక్కడ మనకి అందుకే స్టార్స్ అని చెప్పి 1 2 3 4 5 టైమ్స్ వచ్చిందనమాట. వచ్చి ఇక్కడ వేరియబుల్లో ఏదైతే స్టార్స్ అని చెప్పి వేరియబుల్ ఉందో అలా స్టోర్ చేసుకుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చూసినట్లయితే మనకి ప్రింట్ అని చెప్పేసి ఇక్కడ మనకి 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ టెర్మినల్లో తర్వాత చూడండి. సో ఇక్కడ చూసారా మనకి 5 స్టార్స్ 1 లూప్ అంటే ఒక లూప్లో ప్రింట్ అయిపోయింది అన్నమాట. ఓకే. ఎప్పుడైతే ప్రింట్ అవ్వడం అయిపోయిందో నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూషన్ లైన్ చూసారా మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. 7th నెంబర్ అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఇందాక 9th దగ్గర ఉండే. సో ఇక్కడ కింద మనకి ఏం కోడ్ లేదు కాబట్టి, అంటే కింద కోడ్ అనేది మనకి ఇంకా కంటిన్యూగా ఏం రాలేదు కాబట్టి సో అది మళ్ళీ సో ఈ ప్రింట్ తర్వాత మనం ఏం రాలేదు కాబట్టి
ఫర్ బ్లాక్లో. సో అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అనమాట 7th లైన్కి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇందాక స్టార్లో 1 ఉంది కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ యొక్క ఏదైతే స్టెప్ ఓవర్ అని చెప్పేసి ఉందో బటన్ అది క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క స్టార్ అనే దాంట్లో 2 అవుతుంది. ఎందుకంటే ఒక స్టెప్ ఇంక్రిమెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఈ స్టార్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ మనం ఇంటూ చేస్తున్నాం. మళ్ళీ ఒక ఇంటూ ఏదైతే యూజర్ ఇన్పుట్ ఇస్తాడో ఆ ఇచ్చిన యూజర్ ఇన్పుట్ తోటి మనం ఇంటూ చేస్తాం. సో ఒక స్టార్ ఇంటూ ఇది 5 టైమ్స్. అవునా. సో అది మళ్ళీ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ మళ్ళీ స్టార్స్ అని చెప్పేసి 5 టైమ్స్ వచ్చింది. ఓకేనా. సో ఇది మళ్ళీ నేను ప్రింట్ చేస్తే సో ఇక్కడ చూసారా టెర్మినల్లో సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం కూడా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అవ్వగానే మళ్ళీ ఈ ఎగ్జిక్యూషన్ లైన్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది చూసారా. అవునా. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి స్టార్లో ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ స్టెప్ ఓవర్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇందులో 3 అని చెప్పేసి వస్తుంది అన్నమాట. అవునా. 3 అలా మనకి ఇది మళ్ళీ 5 అని చెప్పేసి ప్రింట్ అవుతాయి. ఓకే. ప్రింట్ ఇక్కడ చూడండి మళ్ళీ 3 థర్డ్ లైన్లో కూడా మనకి అంటే థర్డ్ టైం కూడా మనకి 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి ఈ యూజర్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అప్పటి వరకు ఓకేనా అప్పటి వరకు మనకి ఇది ప్రింట్ అవుతూనే ఉంటుందన్నమాట. అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు. ఓకేనా. సో చూసారా మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అయిపోయింది. అయిపోవడం వల్ల మనకి ఏమైంది, ఎగ్జిక్యూషన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకేనా. ఎగ్జిక్యూషన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే. అందుకే మనకి ఇప్పుడు చూడండి మనకి అక్కడ డీబగ్గర్స్ ఏం కనిపించట్లేదు. అంటే ఇక్కడ డీబగ్గర్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మనకి ఆ బటన్స్ స్టెప్ ఓవర్ అని చెప్పేసి మనకి అవి ఉంటాయి కదా, ఆ బటన్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే ఈ ఫర్ లూప్ యొక్క కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వడం వల్ల. ఓకే. సో ఇలా అన్నమాట. ఇది నార్మల్గా రియల్ టైంలో కూడా డెవలపర్స్ ఇలానే చేస్తారనమాట. ఈవెన్ నేను కూడా చేస్తాను, ఈవెన్ నేను కూడా డెవలపరే. బట్ ఓకే. సో నేను నార్మల్గా అందరి గురించి కూడా చెప్తున్నాను. సో డీబగ్ చేస్తూ ఎక్కడైనా ఇష్యూస్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా సో స్టెప్ బై స్టెప్ డీబగ్ చేసుకుంటూ వెళ్తారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సెమీకోలన్స్ ఆప్షనల్. సో నాకు అలవాటు అన్నమాట పెట్టడము ఈ సెమీకోలన్స్ కోడ్లో. సో అది మీ ఇష్టము, పెట్టాలనుకుంటే పెట్టండి, లేదు అంటే లేదు. ఓకే. సో ఇది వచ్చేసి మనకి సాలిడ్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా. సాలిడ్ స్క్వేర్ ప్యాటర్న్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే రైట్ యాంగిల్ పిరమిడ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట. పిరమిడ్ అంటే మనకి ట్రయాంగిల్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ట్రయాంగిల్స్ ఐడియా ఉంది కదా. సో అది మనము నార్మల్గా లెఫ్ట్ సైడ్ నుంచి ఎలా ప్రింట్ చేయాలి, నార్మల్గా ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి, సో రైట్ సైడ్ నుంచి ఎలా ప్రింట్ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు చూద్దాము. దాన్ని నార్మల్గా పిరమిడ్ అంటారు అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా క్రాస్గా ఉండే పిరమిడ్ని ఎలా ప్రింట్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఓకేనా. సో నార్మల్గా నేను స్టార్ అని చెప్పేసి సేమ్ తీసుకుంటున్నా. ఓకే. నేను దీన్ని పైన లైన్ కామెంట్ చేస్తున్నా, పైన ఉన్న ఫర్ లూప్ని. ఓకేనా. సో అది కామెంట్ చేసేస్తాను. సో కామెంట్ చేయడానికి మనకి Ctrl/ ప్రెస్ చేస్తే కామెంట్ అవుతుందండి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ నేను ఫర్ ఐ ఇన్ రేంజ్, ఎక్కడ నుంచి రేంజ్ 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని ఓకే ఎక్కడ వరకు యూజర్ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉంటో అక్కడ వరకు +1. ఓకేనా. యూజర్ వాల్యూ +1 చెప్పేసి ఓకే. సో ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి అంటే మనము జస్ట్ ప్రింట్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ప్రింట్ అని చెప్పేసి ఒక స్టారు మనకి ఇందాక మనం చూసాం కదా. సో మనకి ఈ స్టార్ అనే వేరియబుల్ ఏమవుతుంది, ఫస్ట్ టైము 1 వస్తుంది, సెకండ్ టైం ఏమవుతుంది 2 వస్తుంది. అంటే ఇటరేషన్ బట్టి మనం ఇచ్చిన ఇటరేషన్స్లో ఇప్పుడు 5 వరకు ఇచ్చామనుకోండి. సో అది ఏమవుతుంది, ఈ స్టార్ అనే వేరియబుల్లో 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని 1 ఫస్ట్ ఇటరేషన్లో 1, సెకండ్ ఇటరేషన్లో 2, థర్డ్ ఇటరేషన్లో 3 అలా ఇటరేషన్ పోతూ ఉన్న కొద్దీ మనకి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. అవునా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇటరేషన్లో 1 వేరియబుల్ అంటే 1 స్టార్ కావాలి కాబట్టి మనము ఫస్ట్ 1 స్టార్ ప్రింట్ చేస్తాము, నెక్స్ట్ 2 స్టార్స్, అలా ఆ యొక్క వేరియబుల్ని బట్టి అంటే మన యొక్క స్టార్లో ఉన్న ఆ నెంబర్ని బట్టి ఓకేనా. సో ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో python3 index.py అని చెప్పి రాసినట్లయితే ఎంటర్ ఏ వాల్యూ అంటుంది. ఓకే. నేను 5 ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూసారా మనకి ఫస్ట్ నుంచి ఫస్ట్ ఏదైతే ఉందో రోలో ఫస్ట్ 1 స్టార్ ప్రింట్ అయింది, నెక్స్ట్ 2 స్టార్స్, నెక్స్ట్ 3, నెక్స్ట్
4 అప్ టు అలా 5 వరకు అయిపోయింది. బట్ ఇక్కడ మనకి చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి స్టార్స్. మనం ఏం చేయవచ్చు అంటే జస్ట్ ఒక స్టార్ అలా యాడ్ చేసినట్లయితే మనకి సో ఇలా మనకి మళ్ళీ మనము ఎంటర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఒకదాని తర్వాత ఒకటి స్టార్స్ ఎలా ప్రింట్ అవుతున్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ మనము ఇక్కడ ఏం చేద్దామంటే నార్మల్ ఒక లైన్ ప్రింట్ చేద్దాం. ఎందుకంటే మనం ఇచ్చిన ఈ నెంబర్ వాల్యూకి ఓకేనా స్టార్ అవుట్పుట్కి అది కొద్దిగా కలిసిపోతుంది అన్నమాట, అందుకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇలా లైన్స్ పెట్టడం వల్ల సో మనకి కొద్దిగా క్లియర్గా ఉందన్నమాట, ఓకేనా. సో ఇలా చూసారు. ఇప్పుడు మనకి ఇది ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఓకే, రైట్ సైడ్లో మనకి ఇలా వెళ్తుందన్నమాట హాఫ్, ఓకేనా. సో ఇప్పుడు మనము దానికోసం వచ్చేసి ఇప్పుడు మనం జస్ట్ రాసిన కోడ్ ఏంటి అంటే జస్ట్ 2 లైన్స్ ఆఫ్ కోడ్. ఏంటి అంటే ఇక్కడ జస్ట్ 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని యూజర్ వాల్యూ ఏదైతే ఇస్తాడో ఆ వాల్యూకి ప్లస్ యాడ్ చేయాలి. ఎందుకంటే యూజర్ ఇచ్చిన వాల్యూ అంటే పైథాన్లో ఏమవుతుందంటే యూజర్ ఇచ్చిన వాల్యూ -1 అవుతుంది కాబట్టి సో మనం ఎక్స్ట్రా మళ్ళీ +1 యాడ్ చేసి సో మనకి ఈ వేరియబుల్ ఏదైతే స్టార్ వేరియబుల్ అని ఉందో అందులో మనకి ఈచ్ ఇటరేషన్కి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో మనకి ఫస్ట్ ఏదైతే వాల్యూ ఇక్కడ 1 అని చెప్పి ఇచ్చామో ఓకేనా, 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని సో ఫస్ట్ ఇటరేషన్లో 1 ప్రింట్ అయింది, సెకండ్ ఇటరేషన్లో 2 అని ఉంటుంది కాబట్టి ఇక్కడ సో ఇది 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, థర్డ్ ఇటరేషన్లో స్టార్లో 3 అని ఉంటుంది, అందుకే మనకి 3 టైమ్స్ ప్రింట్ అయింది అనమాట. సో అలా మనకి ఫోర్త్ ఇటరేషన్లో 4, ఫిఫ్త్ ఇటరేషన్లో 5 ఉండడం వల్ల మనకి రైట్ యాంగిల్ పిరమిడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇది జస్ట్ 2 లైన్స్లో క్లోజ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పిరమిడ్ అంటే సేమ్ మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనమాట. సో దానికోసం వచ్చేసి సేమ్ సో మనం రాయాల్సినంత పెద్ద కోడ్ ఏమి ఉండదు, ఓకేనా. స్టార్ ఇన్ రేంజ్ అని చెప్పి రాసేసుకొని 1 నుంచి స్టార్ట్ పెట్టుకొని ఎక్కడ వరకు యూజర్ వాల్యూ +1 ఓకే అలా తీసేసుకొని సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే మనకి ఇక్కడ స్పేసెస్ యాడ్ చేయాలన్నమాట. సో నార్మల్గా ఇది ఇక్కడ నుంచి రావాలి, ఈ ఏదైతే మనకి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఉందో సో ఇలా మనకి స్క్వేర్లో రావాలి కాబట్టి మనకి ఫస్ట్ స్పేసెస్ అని చెప్పేసి యాడ్ చేయాలన్నమాట, ఓకేనా. స్పేసెస్ అని చెప్పి రాసేసుకొని ఇలా కోట్స్ ఇవ్వండి, ఈవెన్ సింగిల్ కోట్స్ అయినా పర్లేదు, డబుల్ కోట్స్ అయినా పర్లేదు. సో నాకు నార్మల్గా సింగిల్ కోట్స్ ఇవ్వడం అలవాటు అన్నమాట. ఓకే, సో ఒక స్పేస్ అని చెప్పి యాడ్ చేయండి, ఇక్కడ స్పేస్ కూడా కౌంట్ అవుతుంది అనమాట ప్రోగ్రామింగ్లో, ఓకేనా. సో ఒక స్పేస్ ఇచ్చి ఇంటూ చేసేసి దేంతో ఒకటి ఇంటూ చేయాలి, మనకి ఏదైతే యూజర్ వాల్యూ ఇస్తాడో యూజర్ వాల్యూ ఎంత ఇస్తాడో తెలీదు. సో ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి యూజర్ వాల్యూ 5 ఇచ్చాడు అనుకోండి. సో 5 - 1 అంటే ఎంత 4, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో ఓకే ఇది నేను మళ్ళీ కోడ్ కంప్లీట్ చేయనియండి, ఓకేనా. స్టార్స్ అని చెప్పేసి మనము ఇలా స్టార్ స్పేస్ ఇంట్ మనకి ఏం చేయాలి నార్మల్గా ఐ తోటి ఇంటూ చేసేస్తే మనకి అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది అంటే పై దాంట్లో సో మనం ఏం చేసామంటే ఐ కాదు ఇక్కడ మనం రావాల్సింది స్టార్, ఓకేనా. స్టార్ అని చెప్పి రాసినట్లయితే మనకి వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ స్పేసెస్లో ఏమవుతుందంటే మనము ఈచ్ టైము స్పేస్ ప్రింట్ చేయడం వల్ల మనకి ఈ యొక్క స్టార్ ఏదైతే ఉందో అది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో మనం ఇక్కడ నార్మల్గా ప్రింట్ అని చెప్పేసి రాయాలి విత్ స్పేసెస్ ప్లస్ స్టార్స్, ఓకే. సో ఎంటర్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ చూసారా మనకి మధ్యలో నుంచి చూసారా మనకి ఇక్కడ పక్కకి స్పేసెస్ అని చెప్పేసి వస్తాయన్నమాట. సో ఇక్కడ స్పేసెస్ ఇక్కడ చూసారా నేను సెలెక్ట్ చేస్తున్న కొద్దీ అవి సెలెక్ట్ అవుతున్నాయి స్పేసెస్. సో ఇలా మనకి స్పేసెస్ అనేవి ఇటరేట్ అవుతున్న కొద్దీ అంటే నెక్స్ట్ ఇటరేషన్కి ఫస్ట్ ఇటరేషన్లో 4 స్పేసెస్, ఎందుకంటే ఇక్కడ మనకి యూజర్ వాల్యూ 5 ఉంటుంది, తర్వాత స్టార్ అని చెప్పేసి 1 అని చెప్పి తీసుకుంటుంది. అందువల్ల ఏమవుతుంది అంటే సో మనకి స్పేసెస్ అని చెప్పేసి ఇక్కడ యూజర్ వాల్యూ 5 - 1 అంటే 4, నెక్స్ట్ ఇటరేషన్లో 5 - 2 3 అంటే వస్తుంది. ఇక్కడ నేను నార్మల్గా దీన్ని డీబగ్ చేసి చూపిస్తాను, సో చూడండి మీరు కూడా, ఓకేనా. సో ఇప్పుడు నేను డీబగ్ చేస్తున్నాను, ఓకే. ఫైల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి నార్మల్గా ఎంటర్ ఏ వాల్యూ అంటుంది, నేను 5 ఎంటర్ చేశాను.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ లైన్ అని చెప్పేసి ఫర్ లూప్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో నేను మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఓవర్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూడండి మనకి యూజర్ వాల్యూ 5 వచ్చింది. మనకి స్టార్ వేరియబుల్ ఏదైతే ఉందో 1 నుంచి తీసుకుంది, ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ 1 అని చెప్పి ఇచ్చాం కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఓవర్. ఇక్కడ చూసారా మనకి స్పేసెస్ అని చెప్పేసి ఇక్కడ ఈ కొటేషన్ ఏదైతే ఉందో ఫస్ట్ కొటేషన్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ కొటేషన్ ఇక్కడ ఉంది, అంటే మధ్యలో స్పేసెస్ అని చెప్పేసి యాడ్ అవుతాయి అన్నమాట ఇలా. ఓకేనా, సో దానివల్ల మనకి స్పేసెస్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి మనకి స్టార్. ఓకే, ఇక్కడ స్టార్ వచ్చింది, ఇక్కడ స్పేస్ వచ్చింది. సో మనం దాన్ని అంటే ఆ స్పేసెస్ని ప్లస్ స్టార్స్ని మళ్ళీ కంకాట్ చేస్తున్నాం. సో కంకాటినేషన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే స్పేసెస్ ప్లస్ స్టార్ కలిపేసి ఇక్కడ చూసారా మనకి పైన ఎగ్జాక్ట్గా మధ్యలో ఒక స్టార్ మాత్రమే ప్రింట్ అయింది కింద టెర్మినల్లో చూస్తే. అవునా, సో ఇక్కడ మనకి 1 స్టార్ ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టార్, ఈ స్టార్ ఏదైతే ఉందో సో అది వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, ఇంక్రిమెంట్ అయిపోయి సో మనకు మళ్ళీ స్పేసెస్ అని చెప్పేసి రెడ్యూస్ అవుతాయి. ఎందుకంటే ఒక స్పేస్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనము ఇచ్చిన వాల్యూ ఎంత 5. సో ఇప్పుడు స్టార్లో ఏ వాల్యూ ఉంది 2. సో ఇక్కడ చూసారా మనకి 5 ఉంది, 5 ఇందులో స్టార్ 2 అంటే 5 - 2 అంటే ఎంత 3. సో 3 ఇంటూ ఈ స్పేస్ ఒక స్పేస్ ఏదైతే ఉందో అది 3 స్పేసెస్ తోటి, అంటే 3 × 1 స్పేస్ 3 టైమ్స్ మనకి స్పేసెస్ వస్తాయి అన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఈ స్టార్స్ ఏదైతే ఉన్నాయో స్టార్ ఇంటూ 2 స్టార్స్, మనకి 2 ఉంది కదా ఈ స్టార్ అనే వేరియబుల్లో. సో మనకి ఇక్కడ చూసారా స్టార్స్లో 2 ప్రింట్ అయిపోయింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఆ రెండింటిని కంకాట్ చేస్తున్నాం, కంకాటినేషన్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రింట్ చేయడం వల్ల ఇక్కడ చూసారా మనకి నెక్స్ట్ ఇటరేషన్లో 2 స్టార్స్ వచ్చాయి. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ చూసినట్లయితే స్టార్ అనే వేరియబుల్లో 3 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసారా 3 వచ్చింది. సో ఇప్పుడు మనకి స్పేసెస్ అనేది ఏమవుతుంది యూజర్ వాల్యూ 5, ఇక్కడ స్టార్స్ అనేవి 3 ఉంటుంది. 5 - 3 అంటే ఎంత 2, అంటే ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి 2 వస్తాయి. ఓకేనా, 2 స్పేసెస్. సో ఇక్కడ మనకి ఈ స్టార్స్ అనేవి ఎన్ని వస్తాయి 3 వస్తాయి, ఎందుకంటే ఈ స్టార్ అనే వేరియబుల్లో 3 ఉంది కాబట్టి 3 ఇంటూ ఈ యొక్క 1 స్టార్ 3 టైమ్స్ ప్రింట్ అయిపోయి అంటే మల్టిప్లై అయిపోయి చూసారు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ లోకల్ వేరియబుల్స్లో 3 స్టార్స్ వచ్చాయన్నమాట. సో మనం మళ్ళీ ఆ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 2 స్పేసెస్ ప్లస్ ఈ 3 స్టార్స్ని కంకాటినేషన్ చేసేసి మనము ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ చూసారా మనకి నెక్స్ట్ ఇటరేషన్లో 3 వచ్చింది. సో ఇలా మనకి ఎవ్రీ టైం ఇటరేషన్ చేసుకుంటూ స్పేసెస్ యాడ్ చేస్తూ ప్లస్ ఆ స్టార్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనము ప్రింట్ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. సో ఇక్కడ చూసారా మనకి ఇప్పుడు 4 ప్రింట్ అయిపోయి 5 కూడా ప్రింట్ అయిపోయాయి. సో మనము కండిషన్ అనేది మెట్ చేసాము, అంటే మెట్ అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ప్రింట్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇది ట్రయాంగిల్. ఓకేనా, సో దీన్నే జస్ట్ ఒక స్పేస్ ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది అనమాట. లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ ఇక్కడ స్పేసెస్కి ఎక్స్ట్రా స్పేస్ యాడ్ చేయడం, అంటే 2 స్పేసెస్ యాడ్ చేయడం అన్నమాట. ఓకేనా, సో అంతే, పైథాన్ 3 స్పేస్ index.py. సో ఎంటర్ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు చూసారా మనకి రైట్ సైడ్ వచ్చేసింది. అవునా, సో ఇందాకది మీరు ఓకే నేను పైది కూడా అన్కామెంట్ చేసి చూపెడతాను. ఓకేనా, సో మనం ఒక వాల్యూ ఇస్తే 2 ప్యాటర్న్స్ ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఎంటర్ వాల్యూ ఉంటుంది 5. సో ఇప్పుడు చూసారా మనకి ఇదేమో పైదాని అవుట్పుట్ ఇక్కడ వరకు. సో ఈ 1 స్టార్ నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఇది ఈ లైన్ యొక్క అదే ఈ 24 లైన్ నుంచి ఏదైతే ఉందో కింద ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో సో దాని అన్నమాట. ఓకేనా, సో మనం దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదండి. సో ఇక్కడ మనకి 1 స్పేసెస్లో 1 స్టార్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇందులో 2 స్పేసెస్ ఉంటాయన్నమాట, అంటే ఒక స్పేస్ ఎక్స్ట్రా ఉంటుంది అన్నమాట, అంతే, ఏం లేదు, చాలా సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వీటికే మనము ఇన్వర్టెడ్ అంటే వీటికి మిర్రర్స్ అంటే తెలుసు కదా, ఆపోజిట్లో ఉన్నవి ప్రింట్ చేద్దాం అన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ మనము ఫర్ ఓకే ఇలా తీసుకోండి స్టార్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి 1 నుంచి తీసుకొని ఓకేనా యూజర్ ఇన్పుట్ ఏదైతే ఇస్తాడో వాల్యూ +1 యాడ్ చేసి ఓకేనా. సో ఇక్కడ మనకి సో మనము నార్మల్గా సాలిడ్ రెక్టాంగిల్ అనేది అదే సాలిడ్ స్క్వేర్ అని చెప్పేసి ఎలా ఉందో అది అలానే యాసిడ్ ఉంటుంది. ఓకేనా, బట్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదన్నమాట. సో దీనికి ఆపోజిట్లో మనము ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఆపోజిట్లో ప్రింట్ చేయడం అంటే ఎలా, సో పైన మనకి 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 అన్నమాట.
ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్టార్స్ ఈక్వల్ టు, సో అలా మనకి ప్రింట్ చేయాలంటే ఏముంది, సో మనకి ఫస్ట్ స్టార్ అని చెప్పి తీసుకోవాలి. ఇంటూ ఏం చేయాలి, మనకి యూజర్ ఇన్పుట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకోవాలి మైనస్ ఐ అంటే ఐ కాదు స్టార్. సో ఇక్కడ ఐ వాల్యూ అంటే ఈ యొక్క స్టార్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ నుంచి, ఓకేనా. సో ఇక్కడ మనము ఇలా చేసినట్లయితే, సో ఇక్కడ చూడండి మనకి, సో నేను మళ్ళీ ప్రింట్ స్టార్స్ అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ చూసారా మనకి 4 నుంచి ప్రింట్ అయిపోయింది, బట్ మనకు కావాల్సింది 5, అవునా. మనకు కావాల్సింది 5 స్టార్స్ కావాలి, బట్ మనకు వచ్చేసి 4 ప్రింట్ అయిపోయినాయి. ఎందుకు అంటే మనము ఇక్కడ 1 నుంచి స్టార్ట్ పెట్టాం కాబట్టి. సో ఇక్కడ మనం 1 నుంచి స్టార్ట్ పెట్టడం వల్ల అలా అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే 0 నుంచి స్టార్ట్ పెట్టేసి, ఓకేనా, ఇక్కడ 1 తీసేసినా కానీ, ఓకేనా, సెట్ అయిపోతుంది, ఓకేనా. సో ఇలా మనం డైరెక్ట్గా యూజర్ వాల్యూ ఏదైతే ఇచ్చామో ఇలా డైరెక్ట్గా యాసిడ్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఇలా అయినా వర్క్ అవుతుంది, చూసారా. ఇప్పుడు మనకి 1 2 3 4 5 ఇలా అయినా వర్క్ అవుతుంది. లేదు నేనేం చేంజెస్ చేయను, నాకు యాసిడ్గా ప్రీవియస్గా ఉన్న దానికి కావాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక +1 ఇక్కడ యాడ్ చేయాలన్నమాట యూజర్ వాల్యూకి. ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి యాసిడ్స్ వచ్చేస్తుంది అనమాట. సో చూసారా మనకి సేమ్ కోడ్ సేమ్, బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే వాల్యూ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి యూజర్ వాల్యూ 5 ఇచ్చాం కదా, 5 - 1 4, సో అందువల్ల అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఏం చేసామంటే 5 + 1 6 యాడ్ చేసాం. 6 - స్టార్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1, సో 6 - 1 5, తర్వాత 5 - 4 అలా మనము ఎవ్రీ ఇటరేషన్లో ప్రింట్ చేసుకుంటూ దాని యొక్క స్టార్ ఏదైతే వేరియబుల్ వాల్యూ ఉంటుందో దాన్ని తీసేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. నేను మళ్ళీ సార్ ప్రింట్ చేస్తున్నా చూడండి. సో ఇలా, ఓకేనా. సో ఇది నెక్స్ట్ స్టార్ ప్యాటర్న్ అన్నమాట, ఓకేనా. సో ఇప్పటివరకు మనకి 5 అయిపోయినాయి అన్నమాట, ఓకేనా. 1 2 3 4 1 2 3 4 5, ఓకే 5 అయిపోయినాయి. నెక్స్ట్ మనం వచ్చేసి 6th, ఓకేనా. జస్ట్ మనకి ఏదైతే ఈ ట్రయాంగిల్ ఉందో దానికి ఆపోజిట్లో ప్రింట్ చేయడం, ఓకేనా. సో ఫర్ స్టార్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి 0 నుంచి ఆర్ ఎక్కడ నుంచి అయినా పర్లేదు, ఆర్ 1 నుంచి అయినా తీసేసుకుందాం, మన ప్రాబ్లం లేదు, ఓకే. యూజర్ వాల్యూ +1, ఓకేనా. మనం తీసేసుకొని మనం ఇక్కడ ఏం చేయాలి అంటే స్పేసెస్ యాడ్ చేయాలి, ఓకేనా. జస్ట్ స్పేసెస్ అని చెప్పి వేరియబుల్ తీసేసుకొని మనము స్పేసెస్ని ఇంటూ ఐ తోటి తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఐ తోటి తీసేసుకొని, సో మనం ఐ కాదు స్టార్, ఓకేనా. సో స్టార్ అని చెప్పి తీసేసుకొని, సో ఇక్కడ మనము చెప్తాను ఒక నిమిషము. సో నెక్స్ట్ స్టార్స్ అని చెప్పేసి రాయాలన్నమాట, ఓకేనా. ఇంటూ ఈ యొక్క స్టార్ ఏదైతే ఉందో ఇంటూ మనము యూజర్ వాల్యూ మైనస్ స్టార్, ఓకే. సో యూజర్ వాల్యూ మైనస్ స్టార్. సో ఇక్కడ ఏం చేయాలంటే స్టార్ అని చెప్పేసి 1 నుంచి తీసుకుంటుంది కాబట్టి మనకి ఫస్ట్ టైము ఎలాంటివి స్పేసెస్ వద్దు. ఫస్ట్ టైము మీకు ఇక్కడ అవుట్పుట్లో వచ్చిన తర్వాత అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ -1 చేసినట్లయితే, సో నేను ప్రింట్ చేస్తున్నా స్పేస్ ప్లస్ స్టార్స్, ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే ఎంటర్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ చూసారా మనకి వచ్చేసింది. సో ఇక్కడ ఏంటి అంటే ఏమవుతుంది అంటే మనము ఫస్ట్ స్టార్స్ అంటే మనకి ఫస్ట్ పైన 5 స్టార్స్ యాస్టీస్ ప్రింట్ కావాలి. 5 అంటే మనం ఇచ్చిన యూజర్ వాల్యూ ఏదైతే ఇచ్చాడో ఆ అన్ని స్టార్స్ యాస్టీస్గా ప్రింట్ కావాలి వితౌట్ ఎనీ స్పేస్, అవునా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఇటరేషన్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము స్టార్ ఏదైతే ఇచ్చామో 1 - 1 అంటే 0, ఇది మనకి ఫస్ట్ టైము 0 స్పేసెస్ తోటి ప్రింట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ యూజర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5 - 0, అందుకే మనము స్టార్స్ని కూడా 5 టైమ్స్ ప్రింట్ చేసాము. ఇక్కడ 5 - 0 ఎంత 5, సో 5 ఇంటూ ఈ ఏదైతే స్టార్ ఉందో అన్ని టైమ్స్ అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మరి నెక్స్ట్ ఇటరేషన్లో 2 వస్తుంది, 1 తర్వాత 2 వస్తుంది. సో 2 ఇక్కడ అయినప్పుడు స్పేసెస్ ఎన్ని కావాలి, ఇక్కడ మనకి పక్కన ఒకటే స్పేస్ కావాలి, ఇక్కడ మనకి ఒక్క స్పేసే కావాలి, ఇక్కడ చూసారా. సో అప్పుడు మనము స్టార్లో ఏముంది 2 - 1 అంటే ఎంత 1 స్పేస్ ఇంటూ 1 అంటే 1 ఓన్లీ 1 స్పేస్ ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో
అలా అనమాట. ఇక్కడ యూజర్ వాల్యూ ఏదైతే 5 ఇచ్చాడో 5 నెక్స్ట్ 2 - 1 అంటే ఎంత 1. ఓకేనా. యూజర్ వాల్యూ ఎంత ఉంది 5 - 1 అంటే ఎంత 4. సో ఇక్కడ మనకి నెక్స్ట్ 4 ప్రింట్ అవుతాయి అన్నమాట. సో అలా మనకి ఈచ్ టైం మనం ఇచ్చిన ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ నుంచి ఈచ్ టైం 1 వాల్యూను తీసేస్తున్నాం కాబట్టి మనకి ఈ యొక్క పిరమిడ్ అని చెప్పేసి అంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటారు. సో ఇది వచ్చేసింది అనమాట. ఓకేనా. సో దీనికి జస్ట్ మనము ఇందాక లాస్ట్ ఏదైతే ఉన్నదో లెఫ్ట్ ట్రయాంగిల్ చూసామో సో దానిలాగానే సేమ్ మనము దీనికి జస్ట్ ఎక్స్ట్రా ఒక స్పేస్ యాడ్ చేస్తాం అనుకోండి. ఇలా మనం యాడ్ చేసేసాం అనుకోండి. సో జస్ట్ మనకి ఇది ఇన్వర్టెడ్ రైట్ సైడ్ వచ్చేస్తాం అన్నమాట. సో ఇలా ఓకేనా. సో ఇది జస్ట్ సింపుల్గా ఉన్న ప్యాటర్న్స్ అన్నమాట. ఓకేనా. సో ఇలా మనకి ఉండే 7 ప్యాటర్న్స్ జస్ట్ సింపుల్గా మీకు జస్ట్ ఐడియా వచ్చేస్తే మనము ఈజీగా స్టార్ ప్యాటర్న్స్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకేనా. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏదైనా పైథాన్ కానీ ఫుల్ స్టాక్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ మీద లైక్ రియాక్ట్ HTML CSS కోర్సెస్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో నేను మరిన్ని వీడియోలు చేస్తూ మీ ముందు వస్తుంటాను అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.